రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని జాతీయ రైతు కమిషన్ సభ్యుడు గడుపు గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని యూరియా గోడౌన్ను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ కొందరు కావాలనే యూరియా విషయంలో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, యూరియాకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. యూరియా అంశంపై గడుపు గంగాధర్తో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జిల్లాలో యూరియా కొరత ఉందంటూ కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు రైతు కమిషన్ సభ్యులు గడుపు గంగాధర్ గారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు, గోదాంలను పరిశీలించారు. అసలు ఎలాంటి కొరత కూడా లేదని, రైతులకు అవసరమైనంత యూరియా ఉందని చెప్పి తాను తెలియజేస్తున్నారు. మనతో పాటు సభ్యులు ఉన్నారు. గడుపు గంగాధర్ సార్, ఎట్లా ఉంది అసలు నిజంగా జిల్లాలో అసలు యూరియా కొరత ఉందా? అసలు యూరియా కొరత ఉందా లేదా అనేది ప్రెస్సునే సాక్ష్యంగా పెట్టా. ఈరోజు ప్రెస్ అందరినీ గోదాంకు తీసుకెళ్ళినా, ప్రెస్ సోదరులు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మనకు నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదు, అక్కడ నిల్వలు కూడా ఉన్నాయి. ఆ గోదాంలో ఉన్న నిల్వలు సుమారు 4000 టన్నుల యూరియా అక్కడ ఉంది, చూపించాము. ఇంకా 4000 యూరియా టన్నులది మాకు రావాల్సి ఉంది. ఇంకా ఫర్టిలైజర్ షాపులో కానివ్వండి, సొసైటీలో కానీ యూరియా ప్రస్తుతానికి ఉన్నది. ఎక్కడన్నా రైతుకు ఇబ్బంది అయ్యి సొసైటీలో కనుక మీకు యూరియా అందుబాటు ఆడ దొరకకుంటే ఫర్టిలైజర్కు ఇమీడియట్గా పంపించి సంబంధిత అధికారులు మీరు కలవండి, ఆ ఫర్టిలైజర్ షాప్ పంపించి అక్కడ కూడా యూరియా ఇప్పిస్తూ ఉన్నాము. కనుక ఇదంతా యూరియా లేదు నిజామాబాద్లో అనే మాట్లాడే ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధము. రాష్ట్రంలో యూరియా సమస్య ఉంది అని చెప్తున్న నాయకులు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతరత్ర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, యూరియా వచ్చేది కేంద్రం నుండి. మరి 10 లక్షల టన్నుల యూరియా రావాల్సింది 7 లక్షల చిలుకు ఇచ్చిండ్రు. ఇంకా 2,93,000 టన్నుల యూరియా మనకు రావాల్సింది. మరి అది రావాల్సి ఉంది అని తెలిసి కూడా మీరు కేంద్రం నుంచి యూరియా ఇవ్వకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వంపై బురదల్లే కార్యక్రమం చేపట్టడానికి ఇది నిదర్శనము. దయచేసి రైతు సోదరులకు నేను విన్నపము, 2 చేతులు నమస్కరించి కోరేదేమంటే, క్రియేట్ చేస్తూ వాళ్ళు ఇబ్బందులు పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు మోపుతా ఉన్నారు. కానీ స్వయంగా రైతు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా రైతులకు అన్యాయం చెయ్యరు, రైతుల పక్షాన ఉంటాడు. మీ సమస్యలు తీర్చడానికి వారు ముందుంటారు. అదేవిధంగా ఈ యూరియా విషయంలో మా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి వెళ్ళి కేంద్ర మంత్రి గారు కూడా కలవడం జరిగింది. కలిసి మా రిక్వైర్మెంట్ ఇంత ఉన్నది, మీరు ఈ యూరియా పంపాల్సింది ఉన్నది, మా స్టేట్ ఇది ఇంత డ్యూ ఉన్నది అన్ని స్టాటిస్టిక్స్తో పర్పస్గా చెప్పి అధికారులను పంపించి అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా మరి అదే విధంగా అక్కడ మా పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అక్కడ మాట్లాడి వాళ్ళందరితో కలిసి యూరియా గురించి అడిగితే వాళ్ళు పంపకుండా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఇక్కడ ఈ డ్రామా ఆడడం అనేది, ఈ డ్రామాని రైతులు గమనిస్తూ ఉన్నారు. ఇక నిన్నగాక మొన్న అధికారులు కోల్పోయిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ పార్టీ ఒక చిల్లర పార్టీ, అధికారులు చిల్లర పార్టీ. నీకు అధికారం పోయిన తర్వాత నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుంది. గతంలో అధికారం కూడా ఏం మాట్లాడినావు, ఎట్లుండే నీ పరిస్థితి, రైతులకు నువ్వు వేసింది, రైతుల కొంపలు ఏ విధంగా ముంచినావు, భూములను తీసుకుంటా అన్నీ తెలిసిన విషయాలే. ఏదేమైనా నేను రైతాంగానికి కోరేది ఒకటే విషయం, దయచేసి మీరు అన్ని నమ్మకండి. మీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రైతు శాఖకు మధ్యన మంత్రివర్యులు కష్టపడతా ఉన్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారి కడుపులో పెట్టుకుని చూసుకుంటారని ఈ సందర్భంగా రైతాంగాన్ని దయచేస్తారు. మంజీరా పరివాహక ప్రాంతంలో పంట చాలా నష్టం జరిగింది, రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళకి ఏం భరోసా కల్పిస్తారు? సంబంధిత అధికారులను పంపడం జరిగింది ఆ ప్రాంతానికి. అవి ఎంతెంత ఉన్నాయో వాటన్నింటి కూడా రిపోర్ట్స్ తీసుకోమన్నాం. రిపోర్ట్ తీసుకున్న తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి దాని నష్టపరిహారం మరి ఏందని దాన్ని ఒక స్టాండ్ తీసుకుంటుంది గవర్నమెంట్. కనుక అప్పటి వరకు ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ పోయిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఏది ఏమైనా రైతాంగానికి మాత్రం అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వాన్ని. ఒకటే భరోసా కల్పిస్తున్నారు, రైతులకు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రైతులకు సరిపోయేంత నిల్వలు జిల్లాలో ఉన్నాయని చెప్పి కమిషన్ సభ్యులైతే తెలియజేస్తున్నారు. అయితే కొందరు కావాలని పనిగట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దని అంటున్నారు. అలాగే పంట నష్టం విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను పంపడం జరిగింది. రైతులందరికీ, పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ఇది జిల్లాలో యూరియాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి. కమిషనర్